ఈరోజు నాణీలు చదువుతాను. వీటి పేరు గిజిగాడి నాణీలు. ప్రకృతిలో జీవం పంచభూతమయం, మరి సాగుతుంది కొంతే కాలం. నదులన్నీ పవిత్రమైనవే, కానీ వాటిని కలుషితం చేయకుంటే అన్ని భవబంధాల విముక్తి కావాలి. నిర్యాణం కోసం నిరీక్షించటమే. గంగానది జలం పవిత్రం, కానీ దాన్ని కలుషితం చేయనంతవరకే. పేద భాగ్యం ఇతర జీవరాశుల్లో లేదు, మానవుల్లో ఎందుకు? జీవం బుద్ధితప్రాయం, మరి వెంపర్లాట ఎందుకో తెలియదు. పని యందు శ్రద్ధ నైపుణ్యం ఉండాలి, వాటంతటవే నెరవేరుతాయి. ఆ పైవాడు అన్నీ చూస్తుంటాడు, కానీ ఎవ్వరికీ ఏమి సహాయం చేయడు. సహజీవనం కోరికలు తీర్చుకున్నటకు పెళ్ళి కాకుండా సమంజసమేనా? పరీక్షలు ఎప్పుడు సులభం? చదివి వచ్చినప్పుడు. పంచభూతాలలోని గాలి జీవనాధారం, కానీ దాన్ని కలుషితం చేయకుంటే. దేవతలు దెయ్యాల ఉనికి మానవుని మానసిక ఊహ మాత్రమే కాదా?